పొట్టి శ్రీరాములు గారి ఆమరణ నిరాహార దీక్ష ఆత్మత్యాగ ఫలితంగా మొట్టమొదటి భారత భాషా ప్రయుక్త రాష్ట్రంగా ఏర్పడింది ఆంధ్రప్రదేశ్. అదే స్ఫూర్తితో భారతదేశంలో మిగతా రాష్ట్రాలన్నీ భాషా ప్రయుక్త రాష్ట్రాలుగా ఏర్పడినాయి. కానీ విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీలో తెలుగు భాష అత్యంత అధ్వాన్నంగా తయారయ్యింది. పైన బ్యానర్ హెడ్డింగ్ తెలుగుదేశం పార్టీ అనే కానీ గత 10 సంవత్సరాల తెలుగుదేశం పార్టీలో అసెంబ్లీలో తెలుగు మాట్లాడేవాడు లేకపోయాడు. కానీ వైసీపీ అధికారంలోకి వచ్చిన 2019-2024 మధ్యలో అద్భుతంగా మాట్లాడిన 9 ఎమ్మెల్యేలు కలిగి ఉంది వైసీపీ పార్టీ. వసంత కృష్ణప్రసాద్ గారు, కొడాల నాని గారు, అంబటి రాంబాబు గారు, పేర్ని నాని గారు. ఇందులో వసంత కృష్ణప్రసాద్ గారు వైసీపీ మీద అలిగి తెలుగుదేశం వైపు మొగ్గు చూపి అసలు మాట్లాడటం మానేశారు. మిగతా ముగ్గురు ప్రత్యర్థులను విమర్శించడానికి, అంటే టీడీపీని విమర్శించడానికి పోయి అత్యుత్సాహం ప్రదర్శిస్తూ తెలుగు భాషను బూతు భాషగా మార్చేశారు. ఆ విధంగా గత 10 సంవత్సరాలుగా తెలుగు నిధనం అనేది అసెంబ్లీ లేకుండా పోయింది. కానీ చంద్రబాబు నాయుడు గారి అదృష్టం, ప్రస్తుతం కూటమిలో కొలువైన శాసనసభలో ప్రత్యర్థులు లేరు. మరియు వారి కూటమిలో అద్భుతంగా తెలుగు మాట్లాడిన భాషా ప్రవీణులు ఉన్నారు. ఒకళ్ళు కింజరపు రామ్మోహన్ నాయుడు గారు, 2 వంగలపూడి అనిత గారు, 3 పవన్ కళ్యాణ్ గారు. వీళ్ళ ముగ్గురు ఎటువంటి ఫీలింగ్లోనైనా, ఎటువంటి ఎమోషన్స్ అయినా, ఎంత స్పీడ్గా అయినా, ఎంత స్లోగా అయినా ధాటిగా, సూటిగా, స్పష్టంగా, తడబాటు లేకుండా, తప్పులు లేకుండా తెలుగు మాట్లాడగలిగిన వారు. ప్రత్యర్థులు లేరు కాబట్టి బూతులు ఉపయోగించుకోకుండా ఇక నుంచైనా అసెంబ్లీలో తెలుగు భాష పవిత్రంగా, అద్భుతంగా, అప్రఖ్యాతంగా కొనసాగాలని ఒక తెలుగు భాషాభిమానిగా కోరుకుంటూ జై హింద్, జై శ్రీరామ్.